ఓం. నమస్తే అండి. నేను ఒక గంభీరమైన విషయం స్పష్టీకరణ చేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను. కొంతమందికి సందేహాలకు సమాధానంగా, కొంతమంది సందేహాలకి. విషయం చాలా గంభీరమైనదండి. నేను నా స్వాధ్యాయానికి ఆధారంగా కొంత పరిశోధన చేసుకున్నాను. ఆ పరిశోధన ఆధారంగా నేను ప్రత్యక్ష అనుభవాలు చేసిన విషయాలు చెప్తున్నాను. మీరు ఏ గ్రంథంలో మీరు చదివి చెప్తున్నారు అని మటుకు నన్ను అడగకండి. నా ప్రత్యక్ష అనుభవాలు నేను మీకు చెప్తున్నాను. దీని వెనుక వరకు స్వాధ్యాయం ఉంది. ఆ స్వాధ్యాయంలో ఆర్య సంప్రదాయంలో గురువులు ఉన్నారు, పౌరాణిక సంప్రదాయంలో కూడా గురువులు ఉన్నారు, కాదని అన్నట్లేదు. అయితే చిన్నప్పటి నుంచి పౌరాణిక సంప్రదాయంలో ఉన్నదాన్నే 5 సంవత్సరాల క్రితం ఆర్య సమాజం పరిచయం అయింది. ఆర్య సమాజం పరిచయం అయినాక మా పిల్లలు చదువుకునే గురుకుల ఆచార్య గారు మూర్తి పూజ చేస్తారా మీరు, వేదానుకూలం కాదమ్మా అని చెప్పారు. సరే బంద్ చేసేసాను. నేను వైదిక ఆచరణ చేయాలి అని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి, వైదిక మార్గాన్ని అనుసరించాలి కాబట్టి, దానికి మార్గం మూర్తి పూజ కాదు కదా అని నేను బంద్ చేసేసాను. మందిరాలకు వెళ్ళడం కూడా ఆపేశాను, వెళ్ళలేదు. కాకపోతే ఆర్య సమాజానికి రమ్మని నేను ఆహ్వానిస్తాను కదండి, హోమంకి రమ్మని. ఆ విధంగా అలా మా స్నేహితులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మందిరాలకు వెళ్ళే సందర్భంలో నన్ను కూడా ఆహ్వానిస్తారు కదా, తిరస్కరించకుండా వెళ్ళేదాన్ని. వెళ్ళాను. మందిరంలో ఆహ్లాదకరమైన వాతావరణం కానీ, రమణీయమైన శిల్పకళ కానీ, దాన్ని ఆనందిస్తూ ప్రసన్నంగా గర్భాలయంలో ఆ దేవతామూర్తి శిల్పకళని కానీ, అలంకారాన్ని కానీ చూసి ఆనందిస్తూ అక్కడ ప్రసాదాలు పుచ్చుకొని ఇంటికి వచ్చేదాన్ని. అయితే అక్కడ ఉన్న పూజారులకి కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఈమె భగవంతుని మూర్తి సన్నిధికి వచ్చింది కానీ మొక్కుకోవట్లేదు, నమస్కారం పెట్టుకోవట్లేదు ఎందుకో అనేసి. ఎందుకంటే ఆర్య సంప్రదాయంలో జడ పదార్థాలకు మేము నమస్కారం పెట్టము, అది జడ పదార్థం కాబట్టి నేను పెట్టేదాన్ని కాదు. అది వాళ్ళకి తెలియదు కదండి. నాకు అనిపించేది, వాళ్ళు నేనేమన్నా మూర్తిని అనాదరపరుస్తుందని అనుకుంటారేమో, అపార్థం చేసుకుంటారేమో అనిపించి ఎందుకు వచ్చిన గొడవ అనేసి నేను గర్భాలయానికి వెళ్ళలేదు. వెళ్లకుండా బయటనే పరిసరాల్లోనే ఉంటూ ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటాను, మీరు వెళ్ళి రండి అని చెప్పేదాన్ని. నేను ఎవరితో అయితే వెళ్తానో వాళ్ళతో. ఇక వాళ్ళు వెళ్ళి దర్శనం చేసేసరికి నేను ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. అందరం కలిసి బయటకు వెళ్ళిపోయాను, అయిపోతుంది. ఇలా జరిగేదండి. మా గురువుగారు నాకు ఖచ్చితంగా ఆర్య సంప్రదాయాన్ని వారు ఖచ్చితంగా పాటించేవారు కాబట్టి సూక్ష్మంగా వారి దగ్గర నుంచి నేను కొద్దిగా నేర్చుకున్నది నాకు సాధ్యమైనంత నేను ఆచరణలో పెడుతూ ఉన్నాను, అంతే అండి. ఈ సందర్భంగా నాకు సమాజంలో చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఏ సంప్రదాయంలో ఉన్నప్పటికీ ఎవరికేం ఇబ్బంది ఉండదు. సామాజికంగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అలా జరిగేదండి. మందిరాలకు వెళ్ళేటప్పుడు శివాలయానికి శివరాత్రి అప్పుడు నన్ను తీసుకెళ్ళిన మా స్నేహితులు, వారు దర్శనం చేసుకొని వచ్చేవారు, నేను పరిసరాల్లో కూర్చునేదాన్ని. 2 సంవత్సరాలు అలాగే చేశాను. బిర్లా మందిర్లో కూడా అలాగే చేశాను.
ఇలా కొన్ని సందర్భాల్లో. తర్వాత ఒక దగ్గర గోపూజ జరుగుతుంటే కూడా గోవుకి బొట్టు పెట్టడం, ఆరతి ఇవ్వడం, ఆ తోకని స్పృశించడము, దండం పెట్టుకోవడం అవన్నీ మా కార్య సంప్రదాయంలో ఉండవండి. గోపూజ అంటే ఏంటంటే గోవుని మనం సంరక్షించుకోవాలి, పాలన చేసుకోవాలి, అమ్మలాగా ఆదరించాలి, సేవ చేయాలి అంతే. తద్వారా మనకి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి గోపూజ అంటే ఇదే మాకు. అవి చెయ్యం. ఒక సందర్భంలో 2-3 సార్లు అటువంటిది వాళ్ళు గోపూజ చేస్తూ నన్ను పిలిస్తే నేను సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి కోపం తెప్పిస్తుంది కూడా. వాస్తవానికి కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ స్వతంత్రాలు వాళ్ళే కదా. అందరూ ఒకలా ఉండరు కదండి. అట్లా వస్తాయి విపత్తులు. తర్వాత ఒకసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు పంచగవ్య కోర్స్ కోసం చెన్నైకి వెళ్ళామండి, గురుకులంలో. అక్కడ వరదరాజస్వామి వారి ఉత్సవం అనేది ప్రారంభమైంది. 40 సంవత్సరాలు స్వామివారి మూర్తి కోనేటిలో ఉంటుంది. 40 సంవత్సరాల తర్వాత ఒకసారి బయటకు తీస్తారు. దర్శనం చేయించి భక్తులకి మళ్ళీ కోనేటిలో పెట్టడం అక్కడ ఆనవాయితీ. అత్తి వృక్షంతో చేసిన విగ్రహం. అయితే మా స్నేహితులందరూ 10 మంది కలిసి వెళ్తూ ఉంటే నన్ను అడిగితే మీరు వెళ్ళండి, నేను రాలేనని చెప్పి అన్నాను. అంటే మా గురువుగారు ఇంట్లో ఇక్కడ ఉండడం ఎందుకమ్మా, సరదాగా వాళ్ళతో వెళ్ళు, నీకు ఇక్కడ ఏం టైంపాస్ అవుతుంది, వాళ్ళు పొద్దున్న పోతే సాయంత్రం దాకా రారు కదా, వెళ్ళు వాళ్ళతో చక్కగా అనేసి అన్నారు. సరే, వారి మాట తీయలేను కదండి. అందుకే నేను బయలుదేరి వెళ్ళాను వాళ్ళతో. వెళ్ళి సాయంత్రానికి మేము ఆ మందిరానికి చేరుకున్నాం. అన్నీ తిరుగుతూ సాయంత్రం 6 గంటలకి వాళ్ళు గర్భాలయంలోకి వెళ్ళారు క్యూలోకి. నేను ఇక్కడే వెయిట్ చేస్తానండి పరిసరాల్లో, మీరు వచ్చేదాకా. అంటే సరే, నువ్వు ఈ ప్లేస్లో ఇక్కడే కూర్చో అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. అర్ధరాత్రి అయిపోయిందండి, ఇంకా రాలేదు. ఎంక్వైరీ చేస్తే వెళ్ళేదారి వేరుంది, బయటకు వచ్చేదారి ఇంకొకటి ఉంది. సరే, బ్యాటరీ డౌన్ అయిపోయింది. నేను ఒక 2 నెంబర్లు సేవ్ చేసుకున్నాను. వేరే వాళ్ళ మొబైల్ తీసుకుని వాళ్ళని సంపర్కం చేస్తే, ఇప్పుడే ఆటో ఎక్కుతున్నాను చేస్తున్నాను, నీకోసం చాలా చూసావు, నువ్వు దొరకలేదు, నువ్వు కూడా ఆటో ఎక్కి వచ్చేసాయి, జోరు వాన పడుతున్నప్పుడు అన్నారు. ఆ హెవీ రష్లో నాకు ఆటో దొరకడం లేదు, చేతిలో అంత ధనం కూడా లేదు. నేనేం చేయాలండి ఒక్కదాన్ని? అర్ధరాత్రి పూట ఆడమనిషిని. ఇంకా చూడండి, చుట్టూ జనం ఉన్నారు, జనం లేరని కాదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. స్వామివారి దర్శనం అయితే కాలేదు, వరదరాజ స్వామివారిది. కానీ స్వామివారి సన్నిధిలో ఉన్నాను, పరిసరాల్లో ఉన్నాను కాబట్టి ఆయన చూస్తున్నారు. ఆయన నా సంరక్షణ చేశారు. నేను ఎతికి నాకు ఒక చిన్న ఆశ్రమం దొరికింది. అక్కడ మహిళలు కూడా ఉంటే నేను అడిగాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని. తీసుకోమన్నారు. ఒక 2 గంటలు ఉండి బ్యాటరీ ఛార్జ్ పెట్టుకొని మొబైల్ బయటకు వచ్చేసాను. ఇక తెల్లవారుజామున ప్రాతకాలంలో నడుచుకుంటూ బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి మా గురుకులంలో వెళ్ళిపోయాను. రాత్రి అంతా అక్కడ గడపాల్సి వచ్చింది. అలా జరిగిందండి. ఇలా నేను ఆర్య సిద్ధాంతాన్ని అనుసరించాలి అని నా ప్రాణం మీద కూడా తెచ్చుకోవడం జరిగింది. రిస్క్ తీసుకున్నానంతా. అందరూ అంత ఖచ్చితంగా ఏం పాటించరండి, ఎవరి శక్తి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. కాకపోతే నేనేంటంటే 3 సంవత్సరాల నుంచి వైదిక ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నాను, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. మా గురుగారు ఏం చెప్పారంటే, మన ధర్మ ప్రచారం చేసేటప్పుడు మన ప్రవచనాల్లో, ఆధ్యాత్మిక ప్రవచనాల్లో మనం ఎంత ధార్మిక విషయాలు చెప్తే ఎంత పుణ్యం వస్తుందో, మనకి తెలియకైనా సరే తప్పు విషయాలు చెప్తే అంతే పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని అన్నారు. నాకు అది మనసులో బాగా నాటుకుంది. పుణ్యం వచ్చిన రాకపోయినా పక్కకు పెడితే మళ్ళీ పాపం వస్తే ఎలాగా
అంటే జనాల్ని ఒక మిస్‌గైడ్ చేసినట్టే కదండీ! అది పాపకార్యం అవుతుంది. తెలియక చేసినా సరే ఉంటుంది ప్రభావం. మీరు అందుకని ప్రవచనాలు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. అందుకే నేను వైదిక ధర్మ ప్రచారం చేస్తూ నేను మూర్తి పూజకి వెళ్ళి మూర్తులకి దండం పెట్టాననుకోండి, సమాజానికి రాంగ్ మెసేజ్ అందుతుంది కదా! అది కూడా ఒక రకంగా పాపకార్యమే కదండి. అందుకని నేను అది చేసేదాన్ని కాదు. అట్లా నేను ఖచ్చితంగా ఉండేదాన్ని. అయితే 6 నెలల క్రితం నేను రీల్స్ తిప్పుతూ ఉన్నానండి. అలాగా వెంకటేశ్వర స్వామి కీర్తన ఒకటి వినపడుతూ ఉంది. అలా జస్ట్ అలాగే ఏదో ధ్యానంగా కూడా చూడలేదు. ఏదో టైం పాస్‌కి అలా చూస్తూ ఉన్నాను, తిప్పుతూ ఉన్నాను రీల్స్ అలా అంతే. అలా స్వామివారి కీర్తన వచ్చింది. నాకు ఒక్కసారిగా నాకు వాయిస్ వినిపించింది. ఎప్పుడొస్తున్నావు అని. నాకు మేము చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్ళే సంప్రదాయం మాకు ఇంట్లో నుంచి ఉందండి. మాకు ఇలవేల్పులాగా కూడా స్వామివారు ఉండేవారు. అంటే మేము ఎక్కువగా స్వామివారిని ఆరాధించేవాళ్ళం. అట్లా నేను పౌరాణిక వదిలిపెట్టి నేను 4, 5 ఏళ్ళు అవుతుంది. అయినా సరే స్వామివారు నన్ను గుర్తు తెచ్చుకుంటున్నారా అనేది అనిపించింది నాకు. అంటే నన్ను గుర్తు తెచ్చుకోవడం అని కాదు, అంటే నన్ను నాకు అనుగ్రహం ఇస్తున్నట్టే కదండి. ఆశ్చర్యంగా అనిపించింది. నాకు ఎటువంటి సందేహం కూడా కలగలేదు. భ్రమేమో, ఎవరన్నా అడుగుదామన్న సందేహం కూడా కలగలేదు. అంత సత్యంగా ఉన్నది ఆ అనుభూతి అనేది. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరానండి. కాటేజ్ బుకింగ్ ఏమి దొరకకపోయినా సరే వెళ్ళాను. నాకు అలవాటే అంతకుముందు కూడా నడిచి వెళ్ళేటప్పుడు ఒక్కదాన్నే వెళ్ళాను ఫస్ట్ టైం కూడా. కాబట్టి అది తెలుగు భాష ఉండే ప్రాంతమే కదా, పెద్ద సమస్యలు రావు కదా అని వెళ్ళాను. బాగానే జరిగింది. స్వామివారి దైవీయ శక్తి నేను అక్కడ అనుభవం చెందాను. మూర్తి పూజలో దేవాలయంలో ఏమీ ఉండదు అని అనుకుంటాం, కానీ స్వామివారి అనుభూతి ఉందన్నమాట. ఆ స్వామివారి శక్తి ఉందన్నమాట అనేసి అనిపించిందండి. అయితే స్వామివారు పరమాత్మ కాదు అని నేను నేను ఎప్పుడు వీడియోలైనా చెప్తూ ఉంటాను. పరమాత్మ నిరాకారులు, వారు జన్మ తీసుకోరు, జన్మ మరణాలకి అతీతులు, సృష్టికర్త, ప్రళయకర్త, పాలనకర్త, వారు వేరు. వెంకటేశ్వర స్వామి వారు కానీ ఇంకా ఇతర దేవీ దేవతలు కానీ మనుష్యుల్లాగే పుట్టి వాళ్ళు దైవత్వానికి పొందిన వాళ్ళు. దైవత్వం అంటే పరమాత్మలాగా కాదు, మనకంటే చాలా ఉన్నతమైన వాళ్ళు, పరోపకారం చేసిన వాళ్ళలో దైవత్వం ఉన్నట్లే దేవుళ్ళలాగే వాళ్ళని కీర్తిస్తారు. నలుగురికి మార్గదర్శనం చేశారు కాబట్టి గొప్ప గొప్ప కార్యాలతోటి. ఆ విధంగా వారు మనకి ఎంతవరకు సహాయం చేస్తారు అనేది వేరే విషయం అండి. మళ్ళీ వీడియో చాలా పెద్దది అయిపోతుంది. నేను అంత దూరం కూడా వెళ్ళలేదు నేను పరిశోధనలో మనకి, కాబట్టి అది సపరేట్ మ్యాటర్. దైవీయ శక్తిని నేను అనుభూతి చెందాను అంతవరకే. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, పరమపదించి వెళ్ళిపోయారనుకోండి, మన అమ్మమ్మ, తాత ఎవరో ఒకరు, వాళ్ళతో మనకి సంబంధం లోతుగా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనం వాళ్ళని పూర్తిగా మర్చిపోలేం కదా. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడితే బాగుండి, ఎక్కడున్నారో ఏంటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటూ ఉంటుంది కొంతమందికి. అదేవిధంగా మనం ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళతో సంపర్కం చేయొచ్చు, సంభవమే. కాకపోతే వాళ్ళు వేరే జన్మ తీసేసుకున్నారనుకోండి, అప్పుడు మనతోటి సంపర్కం చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలమే, మళ్ళీ జన్మ రాకుండా మధ్యకాలం అయితే మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ తరఫున ప్రయత్నించినా మన తరఫున ప్రయత్నించినా చేరుకోవచ్చు. అంటే
సంకేత రూపంగా నేను స్పష్టంగా ఏదో మనిషి మనిషి మాట్లాడుకున్నట్టు ఆ విధంగా నేను చెప్పట్లేదండి. సంకేత రూపంగా ఎంత శక్తి ఉంటే అంత. అదేవిధంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా మన పూర్వజులు, ఏ దేవి దేవతలైనా సరే మన పూర్వజులు, మహర్షులైనా సరే వాళ్ళ శక్తి మరి వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొంతమంది మళ్ళీ జన్మ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరి శక్తి వాళ్ళది. ఆ శక్తి నిమిత్తం, వాళ్ళలో ఉన్న దైవత్వం నిమిత్తం మనం వాళ్ళని సంపర్కం చేయడానికి అవకాశం ఉంది. ఇది నా అభిప్రాయం అండి. నేను తెలుసుకున్న విషయం అంతే. నేనంత ఎక్కువ సాధన చేశానా అని అంటే ఆ స్థాయికి నేను వెళ్ళలేదండి. కాకపోతే ఇది సాధ్యమవుతుందని మటుకు నాకు అర్థమైంది అంతవరకు. నేను ఇంకా స్వామివారి దైవీయ శక్తిని నేను అనుభూతి చెందాను. ఇంకా అప్పటి నుంచి మనం మందిరాల్లో ఎందుకు వెళ్ళకుండా ఉండాలి? పరమాత్మ కాకపోయినా ఇప్పుడు మనకు పరోక్ష గురువుల్లాగే కదా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గురువులు ప్రత్యక్ష గురువులు. వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తాయి, అందరికీ అన్ని విషయాలు తెలియవు కదండి. ఎంతైనా మనం ఆత్మస్వరూపులమే కానీ పరమాత్మలం కాదు కదా. కాబట్టి ప్రత్యక్ష గురువులు మనకి ఎన్ని విషయాలు చెప్పినా కూడా అన్ని విషయాలు చెప్పలేరు. వీళ్ళు పరోక్ష గురువులు అనుకోవచ్చు కదా, మన పూర్వజులు అనుకొని నేను చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వెళ్ళడము, అక్కడ వెళ్ళినప్పుడు సెల్ఫీ తీసుకొని పెట్టడం జరిగిందండి. వైదిక ధర్మ ప్రచారం ఏ విధంగా చేశాను, ఈ దేవీ దేవతలు కూడా నేను నాకు కలిగిన అనుభూతులతో నేను వీడియోలు చేస్తూ పెడుతూ ఉండేదాన్ని. అది చూసి సందేహం కలిగింది కాబట్టి ఆర్య సమాజికులకి దాని స్పష్టీకరణ నేను ఈ విధంగా ఇస్తున్నానండి. నేను ఇక్కడ ఆర్య సిద్ధాంతాన్ని ఖండించలేదు. ఆర్య సిద్ధాంతంలో మనకి ధ్యానం, ఉపాసన, వేదానుకుల ఆచరణతోటి మనం పరమాత్మని ప్రార్థించుకోగలుగుతాము. పరమాత్మ ఒక్కరే మనకి కర్మఫలం ఇవ్వడం కానీ, సృష్టి స్థితి లయకారకులైన వారే, జన్మనిచ్చేది వారే. కాకపోతే ఈ గురు మహానుభావులు, మన పూర్వజులు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న గురువులు, వీళ్ళందరూ చేయి పట్టుకుంటూనే వెళ్తేనే పరమాత్మ దాకా చేరుకోగలుగుతాం. ఎవరి సహాయమో వద్దు, నేను ఒక్కదాన్నే చేస్తా అంటే అది సాధ్యపడదండి. చాలా కష్టతరం అవుతుంది. ఆ పరమాత్మని, నిరాకార పరమాత్మని, పరబ్రహ్మని చేరుకోవాలంటేనే వీళ్ళందరూ అవసరం, సహాయం అవసరం మనకి. అదండి, అలా అనిపించి నేను వెళ్తూ ఉన్నాను. పోతే నేను ఇప్పుడు నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. రేపు పొద్దున్న నాకు మసీద్కి వెళ్ళాలనిపించినా వెళ్తాను, చర్చికి వెళ్ళాలనిపించినా వెళ్తాను, గురుద్వారాకు కూడా వెళ్ళాను. అక్కడ కూడా నేను దైవీయ శక్తిని నేను అనుభూతి చెందాను. ఏ ధార్మిక స్థలానికైనా నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తానండి. అంత మాత్రాన అర్థం ఏంటి అంటే ఇదే, ఇంతకంటే ఇంకేం లేదు. ప్రతి సంప్రదాయంలో పెద్దవాళ్ళు ఉంటారు. ఒక పరోపకారం చేసిన పెద్దవాళ్ళు ఉంటే, వాళ్ళ దైవీయ శక్తి ఉంటే కనుక అది జనానికి అనుభూతి చెందుతుంది, తప్పకుండా అనుభూతి చెందుతుంది. వాళ్ళు సహాయం వీళ్ళు కోరుకుంటే కనుక ఏదో వాళ్ళ శక్తి కొద్దీ అందే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనమంటే ఏదో పుస్తకాలు ఉన్నాయి, చదువుకుంటున్నాం, అర్థమవుతుంది. వనవాసీయులు ఉంటారు, అక్షరం ముక్క తెలియని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి కష్ట సుఖాలు అనేది కనిపిస్తూనే ఉంటాయి.
మనకి మించిన శక్తి ఏదో ఉంది అని కూడా వాళ్ళకి బోధపడుతూ ఉంటుంది. వాళ్ళు పరమాత్మని ఎలా ప్రార్థిస్తారు? కొంతమంది సూర్యుడినే అనుకోని, సూర్యుడి బొమ్మ చేసుకొని ఆరాధించేవాళ్ళు. లేకపోతే కొంతమంది అసలు ఏదో ఒక చిన్న ఆకారం అనుకోండి, ఒక చిన్న కర్ర ముక్కో, పేపర్ ముక్కో తీసుకొని భగవంతుడిని స్మరించుకుంటూ నువ్వే దేవుడు అనుకుంటున్నావు, నువ్వే దేవుడు అనుకుంటున్నావు తండ్రి, మా కష్టాలను తీర్చు అని ప్రార్థించుకోవచ్చు కదా. ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మార్గం అనేది. అప్పుడు పరమాత్మ వీళ్ళు వేదం చదువుకోలేదు, వీళ్ళు ఆర్య సమాజ్కి రాలేదు, వీళ్ళు టెంపుల్కి రాలేదు, వీళ్ళు మసీద్కి రాలేదని చూస్తారా? చూడరు కదా. తప్పకుండా సహాయం చేస్తారు కదా. నాస్తికులకు కూడా సహాయం చేస్తారు. నాస్తికులు పరమాత్మ అస్తిత్వాన్ని కూడా ఒప్పుకోరు. అయినప్పటికీ వాళ్ళలో ఎంత మంచితనం ఉంటే ఆ యోగ్యత అనుసారంగా వాళ్ళకి సహాయం అందుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ధార్మిక స్థలాల్లో పరమాత్మ శక్తి ఉంటుంది. అంటే సృష్టి అంతా ఉంటుంది పరమాత్మ శక్తి. పరమాత్మ లేని చోటు అంటే ఏది ఉండదు. కాకపోతే కొంత డివోషనల్ వైబ్రేషన్స్ అంటాం, ఆధ్యాత్మికమైన ప్రకంపనలు ఉంటాయి కదండి. అవి ప్రతి ధార్మిక స్థలాల్లో ఉంటాయి. యోగ్యతను బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ అంతే ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మూర్తి పూజ చేసేవాళ్ళు కూడా పరమాత్మ అనుకునే చేస్తారు, సృష్టికర్త అనుకునే చేస్తున్నారు. కానీ పౌరాణిక సిద్ధాంతంలో నిరాకార పరమాత్మ గురించి కూడా వర్ణన ఉంది. మధ్యలో వాళ్ళు పొరపాటు పడ్డారు, అవతారవాదం పరమాత్మకు సంబంధించింది అనుకుంటున్నారు, కాబట్టి వీళ్ళని కూడా పరమాత్మ అనుకుంటున్నారు. ఇకపోతే ఇస్లాంలో అల్లా అంటే కూడా నిరాకార పరమాత్మే. మనం కాకుండా చేతన పదార్థాలు ఇంకెవరండి? పరమాత్మే కదా. ఆత్మ కాకుండా వేరే ఎవరు చేతన పదార్థాలు? పరమాత్మే. కాబట్టి అక్కడ కూడా అదే వేదాంతం. ఇక క్రిస్టియానిటీలో కూడా జీసస్ని ఒక గురువులాగే భావిస్తారు, దేవదూతలాగా. మళ్ళీ అక్కడ కూడా గాడ్ అంటే నిరాకార పరమాత్మే. ఇలా మనకి ఏ మత సంప్రదాయం అయినా మనల్ని చేర్చేది పరబ్రహ్మ వైపే. కాకపోతే ఇదే సంప్రదాయంలో మనం చేరుకోవచ్చా అంతిమంగా మోక్షం దాకా అంటే అది సాధ్యపడదండి. మధ్యలో ఎక్కడైనా సరే మనం వైదిక మార్గంలోకి వచ్చేస్తాం. ఈ జన్మ, మరు జన్మ, ఇంకో జన్మ, ఇప్పుడు తర్వాత సమయం పడుతుంది. కానీ మన భక్తి శ్రద్ధల్లో, మన నిజాయితీలో నిష్ఠ ఉంటే, మనం ధార్మికంగా ఉంటే తప్పకుండా వైదిక మార్గం పట్టిస్తారు భగవంతుడు. అంటే బలవంతం ఏముండదండి, స్వతంత్రతతోనే వెళ్తూ ఉంటాం మనం. ఇందులో భగవంతుడు బలవంతం ఉండదు, ఇంకెవరిది ఉండదు. ఆ వైదిక గురువులు పరిచయం అవుతారు, వేదం పరిచయం అవుతుంది. అప్పుడు మనం సరైన మార్గాన్ని వెతుక్కుంటూ మోక్షానికి వెళ్ళడం జరుగుతుందండి. నాకు తెలిసిన జ్ఞానం ఇదే. కాబట్టి నేను ఏ ధార్మిక స్థలాన్ని కించపరచను. కాబట్టి ప్రతి ధార్మిక స్థలానికి స్వార్థపరులు వచ్చేవాళ్ళు ఉంటారు. ఆర్య సమాజంలో కూడా స్వార్థపరులు ఉంటారు, భక్తి శ్రద్ధలతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ప్రతి స్థలానికి. అలాగే ఆర్య సమాజానికి కూడా మనలో ఎంత నిజాయితీ ఉందో భగవంతుడికి తెలుసు. అంతే తప్ప చూసే వాళ్ళకి కొద్ది గొప్ప తెలుస్తుంది, అంతే కదండి. ఇదండి నా అభిప్రాయం. ఇక దీని మీద ఏమన్నా ఉంటే సందేహాలు తప్పకుండా మీరు అడగొచ్చండి, అదేం లేదు. కానీ నా స్పష్టీకరణ ఇవ్వదలుచుకున్నాను నేను. ఆధ్యాత్మికతలో ఒక అడుగు వేశానే కానీ నేనేమి పెద్ద సాధకురాలని అయితే కాదండి. ఒక అడుగు అయితే వేశాను గురుగారి దయ వల్ల, అంతే. ధన్యవాదాలండి. నమస్తే.